ప్రతి అంశాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవడమే ముఖ్యం అంతర్జాతీయ వాణిజ్యంలో విదేశాంగ విధానం. ఇప్పుడు ట్రంప్ వేసినటువంటి టారిఫ్లు అటు చైనా, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ తదితర ఆసియా, యూరప్ దేశాల మీద టారిఫ్లు విధిస్తే ఒక్కో దేశం మీద ఒక్కో రీతిలో టారిఫ్లు విధించాడు. అయితే ఇది భారతదేశానికి మేలే చేకూరుస్తుంది అంటున్నారు నిపుణులు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్టీలు, అల్యూమినియం, ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద అమెరికా 25% సుంకం విధించబోతోంది. ఫార్మా, సెమీకండక్టర్, కాపర్, ఎనర్జీ ఉత్పత్తుల మీద ఈ టారిఫ్లు పూర్తిగా మినహాయించింది. ఇవి మినహా మిగిలిన ఉత్పత్తుల మీద 27% వేస్తున్నట్టుగా వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. అయితే ట్రంప్ ఈ మొత్తం 26% అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చైనా మీద ఏకంగా 54%, వియత్నాం మీద 46%, బంగ్లాదేశ్ మీద 37%, థాయిలాండ్ మీద 36% చొప్పున ట్యాక్స్లు వేశారు. అది పక్కన పెడితే ట్రంప్ టారిఫ్ల మూలంగా మన దేశంలోని టెక్స్టైలు, గార్మెంట్ ఇండస్ట్రీకి మంచి అవకాశం లభిస్తుందని చెప్తున్నారు. చైనా, బంగ్లాదేశ్ మీద అమెరికా విధించిన అధిక సుంకాల మూలంగా భారతదేశ ఎగుమతులు పెరుగుతాయని చెప్తున్నారు. అలాగే మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఉత్పత్తి కేంద్రాలను ఆయా దేశాల నుంచి ఆకర్షించడం, అమెరికాకి ఎగుమతులు పెంచుకోవడం ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదే సందర్భంలో భారత్కి అవకాశం ఎక్కువ ఉందన్నది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితికి ముందు అమెరికాకు ఆ దేశం ప్రధాన ఎగుమతిదారిగా ఉంటే చైనా 30%, వియత్నాం 13%, భారత్ 8% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇకపోతే ట్రంప్ టారిఫ్ల వల్ల లబ్ధి పొందే మరొక రంగం ఎలక్ట్రానిక్స్ తయారీ. ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఏదైతే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఉందో అది పలు కంపెనీలు భారత్లో తయారీ చేపట్టడం, స్మార్ట్ ఫోన్ తయారీలో ప్రస్తుతం భారతదేశం దూసుకువెళ్తూ ఉండటం, ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామిగా ఉండటం, వియత్నాం, తైవాన్ దేశాల సుంకాల మూలంగా కాస్ట్ అడ్వాంటేజ్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అది భారతదేశానికి ఉపయోగం. తైవాన్ మీద 32% సుంకాలు విధించడం వల్ల సెమీకండక్టర్ తయారీని ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలని భారతదేశానికి తరలించే అవకాశం ఉంటుంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానపరమైన మద్దతు కూడా అవసరం ఉంది. తద్వారా అమెరికా వాణిజ్య విధానాలు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు.